పేరేంటమ్మా? సరస్వతమ్మ. వినపడవు. ఇప్పుడు వినిపిస్తుందా? నేను చెప్పేది వినిపిస్తుందా? ఎవరు స్వస్థపరిచారు? యేసయ్య. చెప్పు. యేసయ్య. యేసయ్య స్వస్థ పరిచాడు. ఇప్పుడు వినిపిస్తుందా? చెవు వినిపిస్తుందా? హల్లెలూయా. ఈవిని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? ఒక సహోదరి. ఎన్ని సంవత్సరాలుగా అమ్మ చెవుడు? 20 ఏళ్ళుగా సరస్వతమ్మకి చెవులు వినిపించవు. ఈ రోజు రాత్రి యేసయ్య స్వస్థపరిచాడు. మొట్టమొదటిసారిగా ఆవిడ చెవులతో వినగలుగుతుంది. హల్లెలూయా. ఇక నిలబడి నేను ఎక్కడ రోగం ఉందో అక్కడ ముట్టుకోండి అని అంటే అప్పుడు కూడా ఆవిడకి తెలియట్లే, వినిపించట్లే. కానీ ఇప్పుడు యేసు స్వస్థపరిచాడు. యేసు నిన్న నేడు రేపు మారని దేవుడు. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. యేసు నామములో నీ స్వస్థత స్థిరపరచబడును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ